అందరికీ నమస్కారం. చాలా మంది ఈ మధ్య కాలంలో నిద్ర పట్టట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి నిద్ర పట్టట్లేదు. అయితే వీళ్ళలో కొంతమందికి ఏంటంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల కానీ వాళ్ళకున్న అలవాట్లు మార్చుకోవడం వల్ల కానీ వెంటనే నిద్ర పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ కొంతమందికి అసలు నిద్ర పట్టదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరుంటాయి. సో ప్రతి ఒక్కళ్ళ గురించి ఈ వీడియోలో నేను డీల్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏంటంటే నిద్ర పట్టకుండా ఉండడానికి చాలా కారణాలు అయితే ఉంటాయి. ఫస్ట్ అసలు టిప్స్ ఏమేంటివి అనేది చూద్దాము. అండ్ చివరిలో కొన్ని బోనస్ టిప్స్ కూడా చెప్తాను. ఏంటంటే మన బాడీకి బాగా అవగాహన అనేది ఉంటుంది. ఏంటి, రాత్రి అంటే చల్లగా ఉంటుంది, పగలు అంటే వేడిగా ఉంటుంది అని. సో చల్లపడింది రాత్రి, ఇది చల్లపడింది అని మన బాడీకి అవగాహన అనేది వస్తే అది ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో అది మన బాడీకి గుర్తు చేయడానికి మనం హాట్ వాటర్ బాత్ అనేది చేసుకోవాలి. ఒక 1 అవర్కి ముందు మంచి వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుందంటే మన బాడీ కోర్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో కోర్ టెంపరేచర్ పెరిగిన దాన్ని అలానే ఉంచకుండా మనం బయటకు వచ్చేస్తాం కదా, బయటకు రాగానే ఏమవుతుంది, వెంటనే చల్లగా ఉంటుంది. ఏంటి చల్లగా ఉంది అని చెప్పి మళ్ళీ కోర్ టెంపరేచర్ పడిపోతుంది అనమాట, కోర్ బాడీ టెంపరేచర్. దీనివల్ల ఏమవుతుంది, ఓకే చల్లగా ఉంది, ఇంకా స్లీప్ టైం అనమాట అనేది బాడీకి మనం గుర్తు చేసినట్టు అవుతుంది. ఏదైనా సరే వేడిగా చేయాలన్నమాట ఈ టైంలో బాడీకి. అంటే బయట టెంపరేచర్ చల్లగా ఉండాలి, బట్ మన బాడీకి చేసుకునేది మాత్రం వేడిగా చేయాలి. అంటే కొంచెం లైట్గా వేడి పాలు తీసుకోవచ్చు, అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ ఇలా తీసుకోకుండా టోన్ మిల్క్ అలా తీసుకోండి, పల్చగా ఉండేటట్టు చూసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, అలానే కొంచెం నట్మెగ్ అంటే మీకు ఐడియానే ఉంటుంది, జాజికాయ అంటారు. దీన్ని బాగా పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని కొంచెం ఒక చిటికెడు జాజికాయ పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అది తాగడం వల్ల పడుకునే ముందు మంచి నిద్ర అనేది పడుతుంది. ఇంకొకటి చెప్పాలి అంటే మీరు గోరువెచ్చని కొబ్బరి నూనెతో అరికాళ్ళు మసాజ్ చేసుకున్నా కూడా మీ నర్వ్ ఎండింగ్స్ అన్నీ చాలా రిలాక్స్ అయిపోయి మీకు తొందరగా నిద్ర పట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఏసీ రూమ్లో పడుకోవడం వల్ల కూడా మీకు మంచి నిద్ర అనేది పడుతుంది. లేదు చలికాలం కదా మా వల్ల కాదో తట్టుకోలేము అనుకుంటే ముందుగానే ఏసీ ఆన్ చేసుకొని వెళ్ళిపోండి. ఆ తర్వాత వచ్చాక ఆఫ్ చేయడం వల్ల మీకు అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. బట్ రూమ్ అయితే చల్లగా ఉంటుంది కాబట్టి మీకు మంచి నిద్ర పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్, పర్టికులర్గా మన యూత్కి. ఏంటంటే కనీసం 2 గంటల ముందు నుంచి గ్యాడ్జెట్స్ కానీ టీవీ కానీ అస్సలు ఏది చూడకూడదండి, క్విట్ చేయండి. ఎందుకు అంటే గ్యాడ్జెట్స్లో నుంచి అయినా టీవీలోంచి అయినా మనకి ఏమొస్తుంది, బ్లూ లైట్ అనేది వస్తుంది. అందులో బ్లూ లైట్ ఉంటుంది. బ్లూ లైట్ అనేది జనరల్గా మనకి మార్నింగ్ టైంలో వస్తుంది నేచర్లో. కానీ మనం రాత్రి కూడా గ్యాడ్జెట్స్ రూపంలో, టీవీ రూపంలో మన కళ్ళకి, మన బ్రెయిన్కి బ్లూ లైట్ అనేది ఇస్తున్నాము. దీనివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ సెల్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి. యాక్టివేట్ అయినప్పుడు అవి మెలటోనిన్ ప్రొడక్షన్ని ఎందుకు చేస్తాయి? మెలటోనిన్ అనేది నిద్ర పట్టడానికి యూజ్ అయ్యే హార్మోన్. మెలటోనిన్ కాకుండా సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది రాత్రి కాదు అన్న సూచన మీరు ఇస్తున్నారు. సో గ్యాడ్జెట్స్ రూపంలో, టీవీ రూపంలో దయచేసి మీరు బ్లూ లైట్ మీ బ్రెయిన్కి ఇవ్వద్దు. ఇప్పుడు 2 గంటల ముందు నుంచి అవి పక్కన పెట్టేసేయండి. ఏదైనా బుక్స్ చదువుకోవడమో, ఇంకా ఏదైనా మాట్లాడుకోవడమో, ఏదైనా పాటలు పాడుకోవడమో, అలాంటివి లేదా మ్యూజిక్ వినడమో ఇలాంటివి చేయండి. కానీ గ్యాడ్జెట్స్ మాత్రం దయచేసి పక్కన పెట్టండి. చిన్న పిల్లలైనా సరే 20 ఏళ్ల లోపు వాళ్ళు, 30 ఏళ్ల లోపు వాళ్ళకు కూడా ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఈ గ్యాడ్జెట్స్ వల్లనే, ఈ స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్లనే వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాత్రి నిద్రపోవడానికి అలారం పెట్టుకోవాలి. అదేంటి నిద్రపోవడానికి అలారం పెట్టుకోమంటున్నారు, నిద్ర లేవడానికి కదా అలారం పెట్టుకోవాలి అనుకుంటున్నారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే మన బాడీలో బయలాజికల్ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బయలాజికల్ క్లాక్ అంటే మన బాడీకి ఓవర్ ఏ పీరియడ్ ఏది అలవాటు చేస్తామో ఆ టైంకి బయలాజికల్ క్లాక్ ఉండడం వల్ల అది కావాలి అనిపిస్తుంది బాడీకి. సో మనం ప్రతిరోజు అరౌండ్ 10కో 10:30కో అలారం పెట్టుకొని మన వర్క్స్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసుకొని 10 or 10:30కి వెళ్ళి పోగలిగితే, అంటే నిద్ర వచ్చినా రాకపోయినా రూమ్లోకి వెళ్ళి పడుకుంటే
బాడీకి అలవాటు పడిపోయి ఓకే రోజు ఇదే టైంకి నేను నిద్రపోవాలన్నమాట అనేది అలవాటు పడి ఓవర్ ఏ పీరియడ్ మీరు వద్దన్నా సరే 10-10:30 అవ్వగానే మీకు నిద్ర వచ్చేస్తుంది. సో బాడీకి మనం ఏది అలవాటు చేస్తే అది వస్తుంది. మనం అలాంటప్పుడు మనం ఎందుకు అలారం పెట్టుకొని పడుకోవడానికి వెళ్ళకూడదు? సో ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది. తర్వాత చాలా మందికి మార్నింగ్ అసలు బయటికి వెళ్ళి సన్కి ఎక్స్పోజ్ అవుదామన్న ఆలోచనే ఉండదు. సన్ ఎక్స్పోజర్ అనేది మినిమం కొంచెం సేపు అయినా ఉండాలి. ఎందుకంటే సన్ ఎక్స్పోజర్ వల్ల మీకు సెరటోనిన్ ప్రొడక్షన్ ఉంటుంది, దానివల్ల మీరు డే అంతా యాక్టివ్గా ఉంటారు. తర్వాత ఎంత సెరటోనిన్ ప్రొడక్షన్ అనేది ఉంటే రాత్రిపూట అది మెలటోనిన్ ప్రొడక్షన్కి కోపిస్తుంది అనమాట. సో మెలటోనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు నిద్ర అనేది బాగా పడుతుంది. సెరటోనిన్ మీకు ఎంత ప్రొడ్యూస్ అయిందో రాత్రి మెలటోనిన్ అంత ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి సన్కి ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత కనీసం 1 గంట ముందైనా సరే వర్క్ ఆపేయాలి అనేది గుర్తుపెట్టుకోండి, పడుకోవడానికి 1 గంట ముందు. ఎందుకంటే మీరు వర్క్లో ఉన్నారు అంటే కొంచెం కొద్ది గొప్ప ప్రెషర్లో ఉన్నట్టు, దానివల్ల స్ట్రెస్ ఉంటుంది, దానివల్ల స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ ఏం చేస్తుంది, మనల్ని కామ్గా ఉండనివ్వదు, బ్రెయిన్ సెల్స్ని కామ్గా ఉండనివ్వదు, టెన్షన్గా ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది గడిపిడే చేస్తూ ఉంటుంది అనమాట బాడీని. సో కార్టిసాల్ హార్మోన్ అనేది రిలీజ్ కాకూడదు. అలా రిలీజ్ కాకుండా ఉండాలి అంటే కనీసం 1 గంట ముందైనా వర్క్ ఆపుకోవడానికి ట్రై చేయండి. అలానే ఈ కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయి, అవి కూడా ఆపేయాలి. కొంతమంది హారర్ మూవీస్ చూస్తారు, లేకపోతే భయంకరంగా వైలెంట్ మూవీస్ చూస్తుంటారు. అలాంటి మూవీస్ చూస్తే స్ట్రెస్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గదు కదా. ఇంకొకటి, చాలామంది 6 PM తర్వాత కూడా వర్కౌట్స్ చేస్తారు. అంటే మార్నింగ్ అంతా వాళ్ళకి కుదరదేమో పాపం, 6 PM తర్వాత వర్కౌట్స్ పెట్టుకుంటారు. మీకు యాక్చువల్లీ వర్కౌట్ మంచిది, వర్కౌట్ వల్ల వచ్చే స్ట్రెస్ హార్మోన్ కూడా మంచిదే మీకు, కానీ ఆ టైంలో రిలీజ్ అవ్వకూడదు, అప్పుడు మంచిది కాదు. ఎందుకంటే అది అలానే ఉండిపోతుంది, దానివల్ల నిద్ర పట్టే ఛాన్స్ అనేది మీకు తగ్గిపోతుంది. ఎప్పుడైనా వర్కౌట్స్ అనేది 6 PM లోపే పెట్టేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. అలానే కొంతమంది ఇళ్లలో గొడవ పడడం కానీ, అరవడం కానీ, ఇలా ఆవేశంగా ఉండడం కానీ, ఇలాంటివి కూడా మీరు రాత్రులు ఎంత తగ్గించుకుంటే మీరు నిద్ర అంత ప్రశాంతంగా పోతారు. మీరు మార్నింగ్ కూడా చాలా మంది పడుకుంటూ ఉంటారు. మార్నింగ్ అంటే మధ్యాహ్నం. జనరల్గా హౌస్ వైఫ్స్ ఎక్కువగా పడుకుంటారు, వర్కింగ్ లేడీస్ కానీ వర్కింగ్ మెన్ కానీ ఎవరు పడుకోరు. కానీ హౌస్ వైఫ్స్ ఏం చేస్తారు, మార్నింగ్ పని అంతా అయిపోతుంది, హస్బెండ్ అండ్ పిల్లలు వెళ్ళిపోతారు, కొంచెం టైం దొరుకుతుంది వాళ్ళకి అప్పుడే, కాబట్టి పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు రిలాక్స్ అయిపోతుంది, బాడీ కానీ బ్రెయిన్ కానీ అన్నీ రిలాక్స్ అయిపోతాయి. సో మీరు కష్టపడిందంతా అక్కడ బాడీ రిలాక్స్ అయిపోతుంది, దానివల్ల మీరు రాత్రి నిద్ర పట్టదు మళ్ళీ. సో మీరు పగలంతా ఎంత కష్టపడుతూ వస్తే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ మీకు రాత్రి అలసిపోయి కూడా అంత మంచి నిద్ర పడుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి స్లీప్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. స్లీప్ సైకిల్ అనేది 90 minutes ఉంటుంది. ఈ 90 minutesలో ఫస్ట్ ఏమో పైన నిద్రపోతారు, ఆ తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్తారు, అండ్ లోపల జరిగే హార్మోనల్ రిలీజెస్ కానీ సెక్రెషన్స్ కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి నిద్రలో జరగాల్సినవన్నీ. సో మీరు 20 minutes కన్నా ఎక్కువ పడుకుంటే మధ్యాహ్నం మీరు బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. సో దానివల్ల మీకు రాత్రి నిద్ర పట్టదనమాట. సో పడుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ పడుకోవాలి తప్పదు అంటే 20 minutes కన్నా ఎక్కువ పడుకోకండి, అది కూడా 3 PM లోపే పడుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను చాలా మందికి చెప్పే ఉన్నాను, షార్ట్స్లోను రీల్స్లోను అందరికీ చెప్పే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. డిన్నర్ అనేది ఎర్లీగా చేయాలి. డిన్నర్ మీరు హెవీగా చేసి తర్వాత వెంటనే పడుకోవడానికి వెళ్ళారనుకోండి, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, తేపులు వస్తూ ఉంటాయి, మంటగా ఉంటుంది, ఇక్కడ ఛాతీలో మంట వస్తూ ఉంటుంది. అండ్ డైజెషన్ చేయాలి అంత ఫుడ్ అని మీరు బాడీకి అంత పెద్ద పని పెడితే ఇంకా నిద్ర ఏం పడుతుంది. సో డైజెషన్ చేయడానికి టైం పడుతుంది. అండ్ ఇంకొకటి, గ్లూకోజ్ స్పైక్స్ బాగా హైలో ఉంటాయి తిన్న కాబట్టి అప్పుడే. సో కొంత టైం అయిన తర్వాత ఆ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి కాబట్టి అప్పుడు కూడా మీకు మెలకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి డిన్నర్ లేట్గా చేయొద్దు, 7-7:30 మ్యాక్స్ డిన్నర్ కంప్లీట్ చేసేసుకోండి, ఓకేనా. ఆ తర్వాత ఆకలేస్తే ఒక పండో ఏదో ఒకటి తీసుకోండి, అంతేగాని హెవీ మీల్స్ మాత్రం చేయొద్దు. అలానే డిన్నర్లో లైట్గా చేయడానికి ట్రై చేయండి, కార్బ్స్ ఎక్కువగా తీసుకోవద్దు. అదే పనిగా పేస్ట్రీలు, చాలామంది బిర్యానీలు కూడా లేట్గా తింటుంటారు, డిన్నర్ టైంలో తింటుంటారు. సో అంత హెవీ కార్బ్స్ తీసుకోవద్దు, చాలా లైట్గా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి, అదే మీకు చాలా ఉత్తమం. అండ్ ఇది వయసులో ఉన్న వాళ్ళకైతే ఎలా ఉపయోగపడుతుందంటే మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉండడానికి మీకు చాలా లైట్ డిన్నర్ చేయడం వల్ల చాలా మంచిది. ఇది కూడా
చాలా ఇంపార్టెంట్. కాఫీలు టీలు 5 PM లోపే అయిపోవాలి. చాలామంది 7 PM 8 PMలో కూడా తాగుతూ ఉంటారు. అందులో ఉండే కెఫెయిన్ ఏం చేస్తుంది, బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల కూడా మీకు మంచిది కాదు, నిద్ర పట్టదు. మీరు ఏముంది, నాకు అలవాటు ఉంది, నాకేమీ ఇప్పటివరకు నిద్ర పట్టకుండా లేదు, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటున్నారు మీరు. కానీ కొంతకాలం తర్వాత ఖచ్చితంగా నిద్ర పట్టకుండా ఉంటుంది, ఆ ప్రాబ్లం వస్తుంది. సో మీరు 5 PM 4 PM లోపే కంప్లీట్ చేసుకుంటే మరీ మంచిది, కాఫీ ఆర్ టీ ఏదైనా సరే. అండ్ ఇంకోటి ఏంటంటే, బెడ్రూమ్లో చాలామంది బెడ్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటారు, ల్యాప్టాప్స్ పెట్టేసుకుంటారు, డిఫరెంట్ గ్యాడ్జెట్స్ పెట్టేసుకుంటారు. సో ఇలా మీరు బెడ్రూమ్ని క్రియేట్ చేసుకోవద్దు. బెడ్రూమ్ అంటే బెడ్ ఎంత ప్రశాంతంగా ఉండాలంటే అసలు వర్క్ రిలేటెడ్ థాటే మీకు రాకూడదు. మీరు ఏ పని చేసుకున్నా లివింగ్ రూమ్లో చేసుకోండి, ఇంకెక్కడైనా చేసుకోండి. బట్ మీరు బెడ్రూమ్లోకి వెళ్తున్నారు అంటే మీకు ఒక ఆలోచన వచ్చేయాలి, ఓకే నేను ఇప్పుడు పడుకోవడానికి వెళ్తున్నాను, బెడ్ ఉన్నది పడుకోవడానికి మాత్రమే అన్నట్టుగా పెట్టుకోండి. బెడ్ మీద వర్క్ రిలేటెడ్వి ఏది చెయ్యొద్దు. దానివల్ల కూడా మీకు వెంటనే అక్కడికి వెళ్ళినప్పుడు ఆలోచనలు వస్తాయి. అండ్ బాడీ కూడా అర్థం అవ్వాలి, బెడ్ మీదకి వెళ్తుందాము అంటే ఓకే ఇంక పడుకుంటాను, లెట్స్ రిలాక్స్ అని చెప్పి రిలాక్స్ అవ్వాలి కదా అది కూడా. అందుకని వర్క్ రిలేటెడ్వి కానీ ఇంకా దేని విషయాలైనా సరే బెడ్ మీద మీరు పెట్టద్దు. కొంతమంది అయితే తింటూ ఉంటారు కూడా బెడ్ మీద, సో అలాంటి పనులు దయచేసి చేయొద్దు. ఇంకా పోతే బోనస్ టిప్స్కి వచ్చేస్తున్నాము. బోనస్ టిప్స్ ఎందుకు ఎవరికి ఉపయోగపడతాయి అంటే, చాలామందికి మెంటల్లీ చాలా స్ట్రెస్ ఉంటుంది. అంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ కానీ, పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏది రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినా సరే ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది, నిద్ర పట్టదు. సో దానివల్ల బాడీ బాగా వీక్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఎన్ని టిప్స్ ఫాలో అయినా సరే ఇప్పుడు చెప్పినవన్నీ వాళ్ళ ఆలోచనల వల్ల వాళ్ళకి నిద్ర పట్టదు. మరి అలాంటి ఆలోచనలు పోవాలి అంటే ఏం చేయాలి అనేది ఏంటంటే, ఫస్ట్ మనము ప్రతిరోజు 1 hour ఫిజికల్ వర్కౌట్ అనేది ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఏంటంటే ఒక 40 to 50% మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ ప్రాణాయామం వల్ల మీకు 80% స్ట్రెస్ తగ్గుతుంది, ఆలోచనలు కూడా క్లియర్గా ఉంటాయి. సో దానికోసం మీరు పడుకున్నాక నిద్ర పట్టకపోతే కూర్చొని ప్రాణాయామంలో భ్రమరి ప్రాణాయామం అని ఒకటి ఉంది. సో ఇది చేయడం వల్ల ఏంటంటే బాడీ కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది, బ్రెయిన్ కూడా చాలా రిలాక్స్ అయిపోతుంది. ఆలోచనలు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఆలోచనలని కూడా కంట్రోల్ చేసే పవర్ దీనికి ఉంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. భ్రమరి ప్రాణాయామం నేర్చుకొని 5 to 10 times వరకు కనీసం మీరు చేయగలిగితే మీ బాడీ ఇన్స్టంటేనియస్గా రిలాక్స్ అయిపోయి మిమ్మల్ని నిద్రకు తీసుకెళ్తుంది. భ్రమరి ప్రాణాయామం చేయకపోయినా కనీసం కొన్ని డీప్ ఇన్హలేషన్స్, డీప్ ఎక్స్హలేషన్స్ మీరు ఇలాంటివి చేసినా కూడా మీ బాడీ అనేది రిలాక్స్ అవుతుంది, కూల్ అవుతుంది, మీకు నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అవడం వల్ల మీకు ఖచ్చితంగా నిద్ర పడుతుంది. లేదు ఇవన్నీ ఫాలో అయినా మాకు పట్టడం లేదండి అంటే, అలాంటి వాటికి ఖచ్చితంగా మేము ఉన్నాము. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ఎవరికైనా కన్సల్టేషన్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ చూపిస్తున్నాను, మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.